హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జాకెట్ ఇప్పుడు కట్ చేసే విధానం ఎలానో చూద్దాం రండి. ఇది వచ్చేసి మనకు క్లోజ్ అనేది మనకెళ్ళి ఉండాలో, ఓపెన్స్ అనేది అటు సైడ్ ఉండాలి. జాకెట్ పొడవు వచ్చేసి 12.5, నడుము లూజ్ వచ్చేసి 28, చెస్ట్ లూజ్ వచ్చేసి 32 ఇంచులు. తర్వాత మనం దాంట్లో 4 భాగాలు చేసుకుంటే మనకి ఎప్పుడైనా అని వాటర్లో తడిపేసుకొని ఇలా వేసుకున్నాక ఇవి మాత్రం అటు సైడ్ ఉండాలి, ఓపెన్స్ మాత్రం అటు సైడ్ ఉండాలి, క్లోజ్ మనకెళ్ళి ఇక్కడ సైడ్ ఉండాలి. చూపిస్తా చూడండి, ఒకసారి చూడండి. పొడవు వచ్చేసి 12.5 పొడవు మనకి, ఇదిగోండి 12.5 ఇక్కడికి. కొద్దిగా కుట్లలోకి ఇదిగోండి, ఇవి రెండు ఇలా తర్వాత నడుము లూజు మనకు 28 కదా నడుము లూజు, దాంట్లో సగం చేసుకుంటే 7 ఇంచులు వచ్చేస్తుంది. ఇదిగోండి జాస్తి 7 ఇంచులు. ఇది వచ్చేసి 1 ఇంచు మనకు డాట్, ఎనికల డాట్ పొడవేస్తాం కదా దాని కొరకు. అలాగే మనకు మళ్ళీ 1 ఇంచ్ వేసుకున్నాం కదా, అక్కడ నుండి 2 ఇంచులు, ఇదిగోండి 2 ఇంచులు కుట్లు లేకి. తర్వాత చెస్ట్ వచ్చేసి ఎంత వచ్చింది మనకు, 32 ఇంచులు వచ్చింది. దాంట్లో మనం సగం చేసుకుంటే 8 ఇంచులు వచ్చేస్తుంది. అంటే అదే 8 ఇంచులు ఇక్కడ పెట్టేసుకోవాలి, ఇక్కడ 8 ఇంచులు. తర్వాత 2 ఇంచులు కుట్ల కొరకు ఇలాగా. తర్వాత మనకు వచ్చేసి ఇప్పుడు ఇది 30 కానీ 28 సైజు కానీ ఒకటే కొలతలే ఉంటాయి, సేమ్. ఇది షోల్డర్ వచ్చేసి ఇదిగోండి 5 ఇంచులు, అంటే పెద్ద సైజ్ చిన్న సైజే కాబట్టి 5 ఇంచులు, 30 వరకు 5 ఇంచులు పెట్టుకోవచ్చు. మనం దాని కాడికి దాటిందంటే 5.5 పెట్టుకోవాలి. ఇదిగోండి కరెక్ట్ ఇలా. ఇదే 5 ఇంచులు ఇట్లా చూసుకొని, ఇదిగోండి ఈ నుండి 5 ఇంచులు. తర్వాత ఇటు సైడ్ కూడా సేమ్ 5 ఇంచులు ఉందా లేదా చూసుకోండి. ఇలాగ కరెక్ట్ ఇలాగ. నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు పెట్టేస్తున్నాను. సంక రౌండ్ వచ్చేసి 5.5 పెట్టేస్తున్నాను. ఇదిగోండి 5.5 ఇలా. ఇవి రెండు కూడా ఇలా కలుపుకోవాలి. ఇది మనకి ఎక్స్ట్రా క్లాత్ 2 ఇంచులు మన పుట్ల కొరకు. ఇది చిన్న సైజే కాబట్టి 28 కాబట్టి సైజు 5.5 పెట్టేస్తాను. ఇదిగోండి 5.5. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి 1.5 కంటే 1కి 2 గెరలు పెట్టేశాను సంక రౌండ్కు. మనం ఇలా సంక రౌండ్ ఇలా తీసుకోవాలి. ఇదిగోండి ఇది కూడా ఎంత వచ్చిందో సంక చూద్దాం. ఇదిగోండి కరెక్ట్ 7 ఇంచులు వచ్చేసింది అండి. ఇదండి 7 ఇంచులు. ఇలా రౌండ్ తీసేసుకున్నాక ఇక్కడ మనం 2 ఇంచులు తీసుకున్నాం కదా నెక్ వెడల్పు. తర్వాత మనం ఈ జాకెట్ నెక్ ఎనికిల పొడవు ఎంత ఉందో చూసుకుందాం. ఇదిగోండి దీని పొడవు వచ్చేసి ఇదిగోండి 3 ఇంచులకు 2 గెరలు ఎగస్ట్ వచ్చేసింది. అంటే మనం 3.5 పెట్టేసుకుందాం. ఇదిగోండి మనకి ఇక్కడ వెడల్పు కావాలంటే కొంచెం వాళ్ళు వెడల్పు అన్నప్పుడు మనం 2.5 పెట్టేసుకుంటే వెడల్పు సరిపోతుంది. లేదు మాకు ఎక్కువ వెడల్పు వద్దంటే 2.5 కానీ తీసుకోవచ్చు, వెడల్పు ఎక్కువ లేకుండా. తర్వాత ఇవి రెండు ఇలా కలుపుకోవాలి మనం ఇలాగ.
ఇలా రౌండ్ ఇవ్వాలి. ఇప్పుడు కట్ చేసుకుందాం ఇదే విధానం. చేయి పొడవు వచ్చేసి 7 ఇంచులు ఇలా మట్ట వేసుకోవాలి మనం. ఇదిగోండి 7 ఇంచులు, ఇలా ఇది 7 ఇంచులు. ఇక్కడ కూడా సేమ్ 7 ఇంచులు. వచ్చేసి 3 ఇంచులు, కిందికి డౌన్ 3 ఇంచులు. చేయి లూజ్ వచ్చేసి 5 ఇంచులు. తర్వాత మనకి 7 ఇంచులు వచ్చింది కదా, ఇదే 7 ఇంచులు ఇక్కడ నుండి ఇలా టేప్ పెట్టేసుకొని ఇలాగ 7 ఇంచులు. తర్వాత ఇవి రెండు కలుపుకోవాలి. ఇక్కడ వచ్చేసి 2 ఇంచులు మనకు కుట్ల కొరకు. ఇలాగ మనకు రౌండ్ షేప్ రౌండ్ తిరగాలన్నప్పుడు ఇక్కడ వచ్చేసి 2 ఇంచులు పెట్టుకొని ఇక్కడ 1 ఇంచు పెట్టుకోవాలి. ఇలాగా డ్రా చేసుకొని ఈ షేప్ను ఇలా రౌండ్ ఇవ్వాలి. ఇలా ఇలా వస్తుంది. తర్వాత ఇది ఇద్దరికి ఇలా వేసుకొని మనం ఉమ్మపోతాం. ఇలాగా క్రాస్ వేసుకోవాలి. ఇలాగా మనం ఇప్పుడు దీని చుట్టూ ఇది ఎలా ఉంటే అలా డ్రా చేసుకొని రావాలి. మొత్తం ఇలా డ్రా చేసుకున్నాక ఇవ్వండి, ఇలా చాపీస్ కొంచెం ఎలా అంటే కింద పడుతుంది. ఇలాగా లేదంటే మన కాడ ఇలాంటిదంటే ఇలా పాపేసుకుంటే ఇలా పట్టింది. ఇప్పుడు దీనిని ఇలా స్కేల్తో ఇదిగోండి ఇక్కడ కొంచెం ఇలా రౌండ్ తర్వాత మనం ముందర నెక్కు చూసుకోవాలి. ముందర నెక్కు ఇలా పెట్టుకొని ఇదిగోండి ఇక్కడ భుజం జాయింట్ చేసాం కదా మనం, ఈ భుజం జాయింట్ దగ్గర ఇలా
ఇలా పెట్టుకోవాలి మనం. ఇదిగోండి ఇలా షేప్ వస్తుంది మనం. తర్వాత ఎందుకు అట్లా పోతున్నాం మేము, ఇక్కడికి ఇది ఉంది కదా, దీనిపైకి కొద్దిగా కొంచెం దీన్ని చక్కగా ఇదిగోండి ఇక్కడికి 2 ఇంచులకు 2 గెరలు తక్కువ 2 ఇంచులు ఇలా ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ కొద్దిగా ఇలా రౌండ్ తిప్పుకోవాలి. ఇలా ఇప్పుడు మనం మెడ తీసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఇలా ఉక్సులో పట్టి కానీ చూసుకోవాలా పొడవు ఎంత ఉందో. ఇలా ఇక్కడ నుండి పెట్టుకోవాలి, ఇక్కడికి ఇదిగోండి ఇక్కడికి. ఇక్కడ మనం క్రాస్ బెల్ట్ వేసాం కదా, ఆ క్రాస్ బెల్ట్ కానుంది. తర్వాత మనకు కుప్పులో కావాలి కదా 1 ఇంచు ఇక్కడికి ఇలా. ఇప్పుడు మనకు పొడవు కావాలి. పొడవు కావాలన్నప్పుడు ఈ డాట్ వేయడం పెంచుకుని చూసుకున్నాం. ఇదిగోండి ఇలా ఈ ఉక్సు పట్టి కానుంటే ఈ డాట్ పొడవు ఇలా చూసుకోవాలి. ఇక్కడికి మనం పొడవు చూసుకోవాలి. మన ఫ్రంట్ నెక్ పొడవు ఎంత, ఇక్కడ నుండి ఇక్కడికి. ఇదిగోండి కరెక్ట్, లాగాల్సిన పని ఏం లేదు. ఇదిగోండి ఇలా పట్టుకొని ఫ్రంట్ పొడవు ఇప్పుడు మనం వెడల్పు చూసుకున్నాం కదా, ఈ డాట్ వెడల్పు, ఈ ముందరేసే డాట్ వెడల్పు ఇలా చూసుకున్నాం. ఇక్కడికి ఇలా చూసుకున్నాం, ఇక్కడికి. తర్వాత 1కి 2 గెరలు, ఇక్కడ చూడు 2 గెరలు అక్కడికి. తర్వాత ఇక్కడ కూడా సేమ్ ఇదిగోండి ఇలా. మనకు వచ్చేసి మొత్తం ఎంత వచ్చేసింది, 2.5 వచ్చేసింది. దీని పొడవు వచ్చేసి డాట్ పొడవు వచ్చేసి 2.5. తర్వాత ఇలా తర్వాత ఈ సైడ్ చూసుకోవాలి కదా, ఈ సైడ్ ఇలా చూసుకోవాలి. ఇవి 2 ఇక్కడ చేయికి వెళ్ళి ఇక్కడ మనం క్రాస్ బెల్ట్ వేసాం కదా, ఆ క్రాస్ బెల్ట్ ఇలా కొద్దిగా కిందికి. ఇప్పుడు ఇవి 2 తర్వాత ఇది ఇలా. ఇప్పుడు మన కుక్సుల పట్టి కాజా పట్టి వేస్తాం కదండి, దానికోసం కొద్దిగా కొంచెం ఇలాగ ఇక్కడ వచ్చేసి 1 ఇంచు ఇలాగ 1 ఇంచు. ఎందుకంటే మనకు జాకెట్ ముందర అది అనేది మనకు ఈ క్లాత్ అనేది ముందరికి ఓపెన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట క్లాత్. ఇది ఒక్కటి మనం ఇట్లా ఇచ్చుకున్నామంటే ఓపెన్ అనేది ఎక్కువ ఉండకుండా ఉంటుంది. ఇదిగోండి వీళ్ళ దానికి ఇలానే ఉంది చూడండి, చూపిస్తాను.
ఇలా ఇంత గ్యాప్ లేకుండా ఇలా వదిలిపెట్టుకున్నామంటే ఈ గ్యాప్ అనేది మనకు రాదనమాట. ఆ గ్యాప్ రాకుండా ఇలా వచ్చేస్తుంది ఇట్లా. ఆ గ్యాప్ అనేది ఇలా పెట్టుకున్నా అంటే గ్యాప్ కంపల్సరీ రాదు. ఇక్కడ కూడా కంపల్సరీ వదిలిపెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా 10 వచ్చేస్తాయి కదా, ఇది కట్ చేస్తాం. తర్వాత ఇలా ఇది కూడా వచ్చేసి 2.5 డాట్ ఇక్కడ కొద్దిగా ఇక్కడ కొద్దిగా. తర్వాత మనకు కొందరు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే దీన్ని చూసి ఇలా సెంటర్ పాయింట్ పెట్టుకోవచ్చు. లేదంటే ఇట్లా ఇక్కడ ఒక చేయి పెట్టేసి ఇలా ఇలాగ ఇలాంటివి కూడా పడిపోతుంది. ఇలా లేదు మనకు కుట్టినా కూడా ఇవి 2 కుట్టామంటే ఇలా వచ్చేస్తుంది. లేదు మనకి ఈ డాట్ ఏదా కాబట్టి ఇదిగోండి ఇలాగైనా వేసుకోవచ్చు. ఇదిగోండి కరెక్ట్, ఇదిగోండి షేప్ వచ్చింది చూడండి. ఇలాగ ఇలా కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా ఇలా వేసుకొని డాట్ వేయడానికి మనం ఇది వేసుకున్నామంటే అన్ని డాట్లు వచ్చేస్తాయి. ఎందుకంటే సెంటర్ కరెక్ట్గా అదే మార్జిన్లో పడింది చూడండి. ఇదిగోండి లైన్ కరెక్ట్. అలా పెట్టుకున్నా కూడా మనకు కరెక్ట్గా థింగ్స్ చక్కగా వచ్చేస్తుంది. మనకి ఈ 2 డాట్లు మెయిన్ వేసుకున్నా కూడా ఈ డాట్ వచ్చేస్తుంది. మనకి ఈ 2 వేసుకున్నా ఈ డాట్ ఇట్లా వచ్చేస్తుంది. డాట్ ఇట్లా ఇవి వచ్చేస్తాయి. మనం క్రాస్ బీటు ఇదిగోండి ఇక్కడ మనం వెనకలు కట్ చేసినాం కదా, దానికి గుర్తు ఇలా. తర్వాత 3.5 ఇక్కడ 3 ఇంచులు. ఇది వచ్చేసి 4 ఇంచులు. ఇది వచ్చేసి 2.5. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేయండి. మా మున్నా కూడా చెప్తుంది చూడండి. ఓకే బాయ్ బాయ్.